హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారు కదా. అలాగే హెల్దీ వేవ్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై నట్స్ లడ్డు అనేది తయారు చేసుకోండి. చాలా చాలా హెల్తీకి చాలా మంచిదండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే మన శ్రీరామ హోమ్ ఫుడ్స్లో కూడా ఆర్డర్ పెట్టుకున్నారంటే తయారు చేసి ఇవ్వగలుగుతాను. దీన్ని మాత్రం ఆర్డర్ పెట్టుకుంటేనే చేసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇది కాస్ట్తో కూడింది కదా. దానివల్ల అనమాట హెల్దీ వేవ్లో చాలా బాగా చేసుకోవచ్చండి. మనకి ఫస్ట్ మనం తీసుకుంటున్నాం బాదం పప్పు, జీడిపప్పు అండ్ వాల్నట్స్, అలాగే పిస్తా పప్పు. ఇవంతా ఏంటంటే మనం సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకునేసి వాటిల్ని నెయ్యితో, స్వచ్ఛమైన నెయ్యితో మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వీటినన్నిటిని వేయించుకుంటూ రావాలి. దేనికి దానికి తనిగా అనేది వేయించుకోవాలండి. నేను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది ఫస్ట్ నుంచి మీరు చూస్తూ వచ్చారంటే మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి అనేది ఇలా చిన్నవిగా కట్ చేసుకునేసి నెయ్యి వేసుకుంటూ వేయించుకోండి. అప్పుడే మీకు అనేది తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనకు ఎన్ని రోజులైనా కానీ ఆ క్రిస్పీనెస్ అనేది అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మేము చేసుకోగలము అనుకుంటే ట్రై చేసి చేసుకోండి. లేదు మీరైతే చేసి ఇవ్వగలుగుతారా అంటే నేను చేసిస్తానండి. మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే నేనైతే చేసి ఇవ్వగలుగుతాను. దీంట్లో కామెంట్లో పెట్టండి ఆర్డర్ కావాలంటే నేను మీకు ఫోన్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. అలాగే వీడియో మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. చాలా హెల్దీ వేలో ఉంటుందన్నమాట ఈ వీడియో. దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నాను. అది మనం పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే బాలింతలకి కూడా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ హెయిర్ ఊడిపోతుంది అంటూ ఉంటారు కదా. ఆ హెయిర్ ఊడిపోయే సమస్య కానీ ఉండదండి. చాలా హెల్దీగా ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. నేను చూడండి జీడిపప్పు వేయించాను, అలాగే బాదం పప్పు వేయించుకున్నాను. ఇప్పుడైతే పిస్తా పప్పు అనేది వేయించుకుంటున్నానండి. మంట అనేది మరీ హైలో పెట్టుకోవద్దు. మీడియం మంట పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోండి. ఒకేసారి కూడా నెయ్యి వేయొద్దు. పిస్తా పప్పుతో పాటు నేను వాల్నట్ కానీ వేసేసానండి. అదే ఆక్రూట్ అంటారు కదా, ఆక్రూట్ పప్పు కూడా 2 కలిపి వేయించాను. అంటే పిస్తా పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆక్రూట్ పప్పు కూడా వేసి వేయించుకున్నాను. దయచేసి వీటిని అన్ని చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకుంటేనే మీకు అనేది పప్పులు అనేది నీట్గా లోపల వరకు ఏగుతుంది. మీకు క్రిస్పీగా ఉంటుంది. మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ వేయించుకోండి. దగ్గరే ఉండి కలబెట్టుకుంటూ వేయించుకోండి. ఎందుకంటే ఇవి మాడిపోయే అవకాశం అయితే చాలా ఉంటుందన్నమాట. దానిని జాగ్రత్తగా కొద్దిగా ఓపికగా దగ్గరే ఉండి చేసుకోండి. ఇలా కలబెట్టుకుంటూ వేయించుకోండి. మనకు పప్పు అనేది ఏగింది అనేది మనకు తెలుస్తుంది కదా. ఆ విధంగా మంచిగా అనేది రోస్ట్ అవ్వాలంటే ఇప్పుడు మనం వేసుకుంటున్నాం పొద్దుతిరుగుడు పప్పు ఒక ప్యాకెట్ వేసుకున్నాను. అలాగే ఇవి గుమ్మడి పప్పు అండి. గుమ్మడి పప్పులో ఒమేగా 3 యాసిడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫిష్కి సంబంధించి. ఇది అనేది చాలా ఎక్కువగా అనేది వాడుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిదండి. ఇది వచ్చి మనం పుచ్చకాయ తింటాం కదా, ఆ పుచ్చకాయ పప్పు అనమాట. నెయ్యి ప్రతి దాంట్లో అనేది నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోండి. ఇవి అవిసె గింజలు కొద్దిగా ఇవి పప్పులు వేగిన తర్వాత అవిసె గింజలు అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవిసె గింజలు అనేది తొందరగా వేగుతాయి, పప్పు అనేది కొద్దిగా లేట్గా వేగుతుంది. దానికని ఈ పప్పులు 3 కొద్దిగా వేగిన తర్వాత అవిసె గింజలు కూడా వేయించుకొని బాగా చిటపట అనేంత వరకు వేయించుకోండి. అవిసె గింజలు అయితే కొద్దిగా టైం తీసుకుంటుందండి ఆగడానికి. అవి కలర్ చూసేదానికి అలా ఉంటుంది కానీ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. బాగా అనేది మనకు చిటపట అనేది బాగా యాగాలి. అప్పుడే మీకు దాంట్లో ఉండే ఆయిల్నెస్ అనేది బయటకు వస్తుంది అవిసె గింజల్లో. లేదు అంటే కొద్దిగా టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. దయచేసి ఓపికగా నిదానంగా వేయించుకోండి. చూడండి మనకు అన్నీ వేగిపోయేసాయి. బౌల్లో అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే బాండట్లో కొద్దిగా నెయ్యి వేసుకునేసి మనం ఎండు కొబ్బరి ఒక చెప్పు అనేది తీసుకున్నాము. దాన్ని సన్నగా తురుముకొని ఇలా పెట్టుకోండి. కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకోండి. మిక్సీలో అయితే వేయొద్దు. మిక్సీలో వేసామంటే ఒక రకంగా ఉంటుందన్నమాట. ఇది గసాలు. ఇవి 2 కూడా మనం నీట్గా వేయించుకుందాం. ఇవి ఎండు కొబ్బరి గసాలు అనేది కొద్దిగా తొందరగా వేగిపోతాయండి.
జాగ్రత్తగా స్పీడ్గా అనేది వేయించుకోండి. ఇలాగే ఖర్జూరం, ఖర్జూరం అనేది మనం నీళ్లు బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, బాగా కుతుకుతాని అప్పుడు ఆఫ్ చేసి ఈ ఖర్జూరాన్ని అనేది వేసేయండి, కొద్దిగా మెత్తబడుతుంది. ఇదే అండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది. ఇది దీన్ని గోంద్ అంటారనమాట. ఇది బాలింతలకి, హెయిర్ ఎక్కువగా రాలిపోతుంది అనే వాళ్ళకి, బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి, వీక్నెస్గా ఉంది అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది అనేది ఉపయోగపడుతుందండి. దీంట్లో కూడా మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించామంటే మనం సగ్గుబియ్యం అయితే ఎలా ఉబ్బుతాయో అలా ఉబ్బుతుందనమాట. కాకపోతే కొద్దిగా నలగొట్టుకోవాలి, కొద్దిగా లావుగా ఉంటుంది. కొద్దిగా నలగొట్టుకున్నామంటే ఇలా చిన్నగా అయిపోతాయి ముక్కలు. వాటిని నీట్గా చేసుకునేసి దీన్ని మాత్రమే మిక్సీలో పౌడర్లాగా చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది పౌడర్లాగా చేసుకునేసి మనం కలుపుకోవాలన్నమాట. ఈ లడ్డూలో చూడండి, ఇలా నీట్గా వేసుకునేసి మనం కొద్దిగా ఖర్జూరము, ద్రాక్ష అనేది ఒక ప్యాకెట్ వేసుకున్నాను. ఖర్జూరం కొద్దిగా, ద్రాక్ష కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీలో వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి అనేది మిక్సీలో పట్టదు. కొద్దిగా అనేది మనం తీసుకున్నయే ఖర్జూరం అంతా వేసేసుకునేసి ఇలా లాస్ట్లో ఒక 2 గంటెలు తేనె అనేది వేసుకోండి. ఖర్జూరం కూడా మరి మెత్తగా అనేది వేసుకోవద్దు. కొద్దిగా అనేది ఖర్జూరం తగిలేటట్టుగా వేసుకోండి. అలానే ఖర్జూరం అనేది మరి ఎక్కువ కూడా వేసుకోవద్దండి. మనకి ఎంత అయితే అవసరమో స్వీట్నెస్ అంతే వేసుకోండి. కొంతమంది పప్పు తక్కువ ఖర్జూరం ఎక్కువ వేసుకుంటారు బయట అమ్మేదంతా. నేనైతే పప్పుకి ఎంత ఖర్జూరం పడుతుందో అంత మాత్రమే తీసుకున్నాను అనమాట. మీరు చూస్తూనే ఉన్నారు నా లడ్డూలో చూడండి, ఖర్జూరము అనేది ఎక్కువ ఉండదన్నమాట. ఎక్కువ అనేది మనకు క్రిస్పీగా పప్పులే తగులుతూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మన శ్రీరామ హోమ్ ఫుడ్స్లో ఆర్డర్ పెట్టుకున్నారంటే నేను ఇదే విధంగా మీకు తయారు చేసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉండదు. మీరు ఆర్డర్ పెట్టుకుంటేనే మనం రెడీ చేసి ఇవ్వగలుగుతాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుకుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.